నమస్తే అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజైతే నేను మా ఇంట్లో వినాయకుడిని అయితే పెట్టా. వన్ డేనే అంటే పొద్దున పెట్టేసి నైట్ నిమజ్జనం అయితే చేసేస్తా. అయితే అసలు ఎలా పెట్టాను అంటే నార్మల్గా సింపుల్గా అయితే చేసేసుకున్నా, మరీ హెవీగా కాదు, నార్మల్గా అయితే చేసేసుకున్నా. ఫస్ట్ అయితే విగ్రహం ఎలా ఉంది, బాగుందా? నాకైతే చాలా నచ్చింది ఇది, అందుకే తెచ్చేసుకున్నాను. నేను అన్నీ చాలా చాలాట్లో నాకైతే ఇది బాగా నచ్చింది చూడడానికి. వెనకాల ఉంది, చూసారు ఎంత స్టైల్గా ఉందో విగ్రహం, చాలా బాగుంది. అండ్ ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసి బొట్టు పెట్టేసి అండ్ పూలు దండలు వేసేసి అండ్ దీపాలు ఇవన్నీ అయితే ముందే ఆయిల్ వేసేసి ఉంచా. దీపం వెలిగించడమే ఆలస్యం, ముందు దేవుణ్ణి పెట్టేశాక అవన్నీ చేద్దామని అయితే ముందు అన్నీ రెడీగా పెట్టేసుకొని ఉంచా. పువ్వులు ఇవన్నీ అలంకరించేసి ఏదో నార్మల్గా జస్ట్ అలా డెకరేషన్ అయితే నార్మల్గా చేసేసుకున్న, టైం లేక అప్పటికప్పుడు. అండ్ పువ్వులు ఇవన్నీ అలంకరించేసి దీపాలు అయితే వెలిగించుకుంటున్నా. కింద ఇంకా వేరే దీపాలు ఉన్నాయి, ఇంకా రెండు. అవి గజలక్ష్మి దీపం ఒకటే కాదు, అవి కనపడలే, నేను వీడియో క్యాప్చర్ చేయలేకపోయాయి, చూసుకోలే. నేను సింగిల్గా తీసుకోవడం వల్ల అట్లా కనిపించలే, నాకు అంత ఐడియా రాలే, కనిపించట్లేదు అనుకోలేదు నేను. తర్వాత చూస్తే అప్పుడు అలా అయింది. ఇంకా మళ్ళీ ఏం చేస్తామని ఇంక అట్లే పెట్టేసా. అగరబత్తులు, ధూప్ స్టిక్స్ ఇవన్నీ అయితే వెలిగించేసా, అవి కూడా కనబడట్లే కింద. ఇంకా పూజ అయితే చేసుకుంటున్నా సింగిల్గా, నేను ఒకదాన్నే ఉన్నా, ఎవరు లేరు ఇంట్లో, అంటే కుదరలేదు. లాస్ట్కి దండం పెట్టుకుంటాను. అండ్ ఇంకా పూజ అయితే చేసుకుంటున్నా సింపుల్గా, ఇంకా డైలీ పూజలు ఎట్లా చేసుకుంటున్నా అలానే హెవీగా ఏం కాదు. అండ్ వ్రతకల్ప బుక్ కూడా తెచ్చుకున్నా, అవి చదివేసా, నార్మల్గా అయితే చదివేసా. అక్కడ ఉన్న నేమ్స్, కథ ఇవన్నీ అయితే చదువుకున్నా. అండ్ ఫైనల్గా అయితే మా వినాయకుడు ఇది డెకరేషన్ అయితే ఇలా చేసుకున్నా. పైన పందిరి దేవుడికి పైన రావాలి, కానీ అక్కడ మాకు ప్లేస్ లేక పెట్టడానికి కుదరక నేనైతే సైడ్కి పెట్టేసా కొంచెం. అండ్ ఇలా అయితే రెడీ చేసుకున్న అన్నీ మా దేవుడిని అయితే ఇంట్లో. ప్రసాదాలు అయితే మేము ఫ్రూట్స్, యాపిల్ అను బనానా అయితే పెట్టేసాం. అండ్ ప్రసాదాలు అంటే పులిహార, పాల తాలికలు అండ్ ఉండ్రాలు చేస్తాం. ఫైనల్గా అయితే పూజ కంప్లీట్ అయ్యేది. ఇప్పుడు తీసేది అయితే ఈవినింగ్ వీడియో, విగ్రహాన్ని అయితే నిమజ్జనం చేయడానికి వెళ్తుంది. జై అండాడి జై మొయ్యలేదు ఇటు తిరిగినాను. జై బోలో గణేష్ మహారాజ్కి అను మంచిగా. గణేష్ని అయితే తీసుకెళ్తున్నాం నిమజ్జనానికి. ఇంకా నీళ్ళు అయితే పోసేసి ఇంట్లో నుంచి అయితే వాళ్ళ ఇంటికి అయితే పంపించేస్తున్నాం. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రావాలని, అందరూ మంచిగా ఉండాలని అయితే దేవుని అయితే కోరుకుంటున్నాను. అండ్ ఇంకా ఇప్పుడైతే మేము మాది భద్రాచలం కాబట్టి కింద గోదావరి ఎక్కువ ఉండడం వల్ల పంపించట్లేదు కిందకి. అండ్ బ్రిడ్జి నుంచి అయితేనే నిమజ్జనం చేసేస్తున్నాం డైరెక్ట్గా. ఫైనల్గా ఇదే వీడియో. లేకపోతే